ఈ విధంగా 4కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఉదాహరణకి ఇక్కడ 6 తీసుకొని చూద్దాం. 6 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, అలాగే 6 టేబుల్లో కూడా వస్తుంది. కాబట్టి 6కి ఇక్కడ ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి 6 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక నెంబర్ ప్రైమ్ నెంబర్ అవ్వాలి అంటే ఆ నెంబర్కి రెండు ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటి వచ్చేసరికి 1, 2 వచ్చేసరికి ఆ నెంబర్ ఏదైతే అదే మాత్రమే ఫ్యాక్టర్గా ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే 2కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 2 అంటే ఇట్ సెల్ఫ్. 3 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 3 ఇట్ సెల్ఫ్. 5 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 1, 5 ఇట్ సెల్ఫ్. కానీ ఇక్కడ 4 చూసుకుంటే 1 ఉంది, 2 ఉంది, 4 ఉంది. అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక అది ప్రైమ్ నెంబర్ కాదు. ఏ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఇలా ఉంటే మాత్రమే దాన్ని మనము ప్రైమ్ నెంబర్ అంటాం. సో మీకు స్క్రీన్ మీద ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ వేస్తాము. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకోండి. 1 to 10 లోపు ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, అలాగే 10 to 20 లోపు ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, ఇలాగా 20 to 30 లోపు ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, ఇదంతా లిస్ట్ అంతా నోట్ చేసి పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్. అంటే ఇందాక ప్రైమ్ నెంబర్ మనం చూసుకున్నాము, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే వాటిని ఏమంటాము? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎనీ నెంబర్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఏమంటాము? కాంపోజిట్ నెంబర్స్ అంటాం. ఎనీ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా ఏంటి అంటే కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కూడా ఏంటివి అంటే కాంపోజిట్ నెంబర్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. సో ఇప్పుడే రాసాము నెంబర్స్ అర్థం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా చూసుకుంటే 2 అనేది ప్రైమ్ నెంబరు, 3 అనేది ప్రైమ్ నెంబరు, 5 అనేది ప్రైమ్ నెంబరు, అలాగే 7 అనేది కూడా ప్రైమ్ నెంబర్. మధ్యలో మిగిలిపోయాయి కదా 4 6 8 9 10. ఆ ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలిపోయిన ప్రతి నెంబర్ను కూడా మనం ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్ అంటే ఏమంటాము? కాంపోజిట్ నెంబర్ అంటాము. ఎందుకంటే ఈ కాంపోజిట్ నెంబర్స్కి 1 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అయితే ఇక్కడ మరి 1 సంగతి ఏంటి? 1 కాకుండా ఈ 1 అనేది ఏంటి అంటే కాంపోజిట్ కాదు, ప్రైమ్ కాదు. ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. 1 ఈజ్ neither composite nor prime. 1 అనేది కాంపోజిట్ నెంబరు కాదు, ప్రైమ్ నెంబర్ కూడా కాదు. అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే. ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే, కానీ 2 అనేది మాత్రం ఒక్కగానొక్క ఈవెన్. ఓకే, ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడే, ఒకే ఒక ప్రైమ్ నెంబర్ ఉంది, అదేంటి అంటే 2. కాబట్టి 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. 2 ఈజ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్స్ ఇవి. సో ప్రైమ్ నెంబర్స్ కానీ వాటిలన్నింటిని కూడా కాంపోజిట్ నెంబర్స్ అనొచ్చు, కానీ 1 అని మాత్రం కాంపోజిట్ అనకూడదు. లేదు అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ కలిగి ఉన్న ప్రతి నెంబర్ను కూడా మనం ఏమనొచ్చు అంటే కాంపోజిట్ నెంబర్ అనొచ్చు. కానీ 1 అనేది మాత్రం కాంపోజిట్ కాదు, ప్రైమ్ నెంబరు కాదు. అలాగే ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే, కానీ 2 అనే ప్రైమ్ నెంబర్ ఒక్కటి మాత్రమే ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనము ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటో చూద్దాం. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 నెంబర్లు ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆ 2 నెంబర్లు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. అలాగే ఆ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 2 ఉండాలి. అలా కనుక ఉంటే వాటిని ఏమంటాము? ట్విన్ ప్రైమ్స్ అంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్
ఎనీ టూ ప్రైమ్స్ ఈజ్ 2. ఏదైనా రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ కనుక 2 ఉంటే వాటిని ఏమంటాము అంటే ట్విన్ ప్రైమ్స్ అని. ఉదాహరణకి 2, 3 అనేవి ట్విన్ ప్రైమ్సా కాదా? నో, ఇవి ట్విన్ ప్రైమ్స్ కాదు. ఎందుకు? 3కి 2కి డిఫరెన్స్ 1 ఉంటుంది. అలా కాకుండా 3, 5 ట్విన్ ప్రైమ్సా కాదా? ఎస్, ట్విన్ ప్రైమ్స్. అలాగే 5, 7 ట్విన్ ప్రైమ్సా కాదా? ఎస్, ట్విన్ ప్రైమ్స్. అలా కాకుండా 3, 7 ట్విన్ ప్రైమ్సా కాదా? నో, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ 4 ఉంటుంది. ఉదాహరణకి 17, 19 17 మరియు 19 అనే నెంబర్స్ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. ఇక్కడ డిఫరెన్స్ కూడా 2 ఉంది కాబట్టి ఇవేమవుతాయి అంటే ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. సో ఈ విధంగా ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటి అంటే ఏవైనా 2 నెంబర్స్ ట్విన్ ప్రైమ్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇచ్చిన 2 నెంబర్లు ప్రైమ్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ అంటే ఇచ్చిన 2 నెంబర్లు ప్రైమ్ అయి ఉండాలి. అలాగే ఆ 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? ఎగ్జాక్ట్గా 2 ఉండాలి. 2 కన్నా ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. సో అలాగా 2 కనుక డిఫరెన్స్ ఉంటే వాటిని ఏమంటాము అంటే ట్విన్ ప్రైమ్స్ అంటాము. ఇంకా ఇందాక మీకు ఇచ్చిన లిస్టులో చూసుకొని ఆ ప్రైమ్ నెంబర్స్ని చెక్ చేయండి. ఏవేవి ట్విన్ ప్రైమ్స్ అవుతున్నాయో కావో మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం కో ప్రైమ్స్ అంటే ఏంటో చూద్దాం. కో ప్రైమ్స్ అంటే ఇందాక ట్విన్ ప్రైమ్స్ అంటే ఇచ్చిన 2 నెంబర్లు కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కానీ కో ప్రైమ్స్కి అలాగ ఉండదు. ఇచ్చిన 2 నెంబర్లు ప్రైమ్ నెంబర్స్ అయినా కావచ్చు, లేదా నార్మల్ నెంబర్స్ అయినా కావచ్చు. అయితే కండిషన్ ఏంటి? ఆ 2 నెంబర్స్కి కూడా కామన్ ఫ్యాక్టర్ అనేది ఒకటే ఉండాలి. 1 అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్గా ఉండాలి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా కామన్ ఫ్యాక్టర్స్ కనుక ఉన్నాయంటే అప్పుడు ఆ 2 కూడా కో ప్రైమ్స్ కాదు. ఎనీ టూ నెంబర్స్ have common factor 1. కామన్ ఫ్యాక్టర్ కనుక 1 ఉంటే ఆ 2 నెంబర్లు మనం ఏమంటాము అంటే ట్విన్ ప్రైమ్స్ అంటే ఏమంటాము? ట్విన్ ప్రైమ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. 12, 14 ఈ 2 ట్విన్ ప్రైమ్స్ కాదో చెక్ చేద్దాం. 12 ఫ్యాక్టర్స్ రాయండి. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, అలాగే 12 టేబుల్లో కూడా వస్తుంది. 14 రాద్దాం. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది, 14 టేబుల్లో వస్తుంది. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. ఓకే, నేనేం చెప్పాను? హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 1 ఓన్లీ. కానీ ఇక్కడ కామన్గా ఏముంది? 2 కూడా ఉంది. కాబట్టి 12, 14 అనేవి ట్విన్ ప్రైమ్స్ కావు. నెక్స్ట్ ఈసారి చూద్దాం. 14, 9 ట్విన్ ప్రైమ్స్ అవునా కాదా చెక్ చేద్దాం. ఒకసారి చెక్ చేయాలంటే ఏం చేయాలి? మనము ఫ్యాక్టర్స్ రాస్తే సరిపోతుంది. 9 ఫ్యాక్టర్స్ రాద్దాం. చూడండి, 14 ఆల్రెడీ ఉన్నాయి. 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, అక్కడ డైరెక్ట్గా 9 టేబుల్లోనే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే 9కి 4కి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది. కాబట్టి 14కి 9కి మధ్య కామన్ ఫ్యాక్టర్ ఒకటే ఉంది. కాబట్టి 14, 9 అనేది కో ప్రైమ్స్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాండి. 12, 18 చూద్దాం. 12, 18. సో 18 ఫ్యాక్టర్స్, అలాగే 12 కూడా ఫ్యాక్టర్స్ కాదు. 12 ఫ్యాక్టర్స్ 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 6 టేబుల్, అలాగే 12 టేబుల్. 18 చూద్దాం. 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్, 9 టేబుల్, అలాగే 18 టేబుల్. ఇప్పుడు చూస్తే 1 అనేది కామన్ ఫ్యాక్టర్ ఉంది, 2 కూడా కామన్గా ఉంది, 3 కూడా కామన్గా ఉంది, అలాగే 6 కూడా కామన్గా ఉంది. మరి కో ప్రైమ్స్ అవ్వాలంటే రూల్ ఏంటి? కామన్ ఫ్యాక్టర్ ఒకటి మాత్రమే, 1 మాత్రమే ఉండాలి. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 6 ఉంది. కాబట్టి 12, 18 అనేవి కో ప్రైమ్స్ కావు. ఈ విధంగా కో ప్రైమ్స్ కాదో చెక్ చేయాలి అంటే ఆ 2 నెంబర్లకు మనం ఫ్యాక్టర్స్ రాసి
కామన్ ఫ్యాక్టర్ 1 అనేది ఒకటి మాత్రమే ఉంటే అవి కోప్రైమ్స్ అని, ఒకటి కన్నా ఎక్కువ కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే అవి కోప్రైమ్స్ కాదని మనము డిసైడ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నవోదయ కోచింగ్ సంబంధించి మ్యాథ్స్, అలాగే మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ మొత్తం కూడా ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా చెప్పి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా నవోదయకు ప్రిపేర్ అవుతున్నా, లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ మా వీడియోని వారికి షేర్ చేయండి. అలాగే మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. మెటీరియల్ కానీ లేదంటే ఎగ్జామ్ పేపర్స్ కానీ ఏమైనా కావాలి అంటే కనుక మేము సపోర్ట్ చేస్తాము. మా వీడియోని కొంచెం షేర్ చేయండి. అలాగే ఎక్కువ మందికి తెలిసేలాగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.